మీరు మీ పర్సన్ మాట్లాడుకోవటం లేదా? నో కాంటాక్ట్‌లో ఉన్నారా? సో, మీరు వాళ్ళ కోసం వెయిట్ చేసి, చేసి అలసిపోయారా? అసలు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అని మీకు తెలియటం లేదా? నో క్లారిటీ. అసలు ఈ కనెక్షన్‌లో ఉండాలా? మూవ్ ఆన్ అయిపోవాలా? అనేది కూడా మీకు తెలియటం లేదు. సో, చాలామంది పర్సనల్ రీడింగ్స్ అనేవి నాకు వస్తున్నాయి. సో, అదే టాపిక్ పైన నేను ఈరోజు రీడింగ్ చేయబోతున్నాను. సో, నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్. మీ పర్సన్ ఎలాగ ఆలోచిస్తున్నారు? మీ పట్ల వాళ్ళకుండే ఫీలింగ్స్ ఏంటి? అలాగే నెక్స్ట్ యాక్షన్ ఏంటి? అసలు వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఇవన్నీ చాలా డీటెయిల్‌గా రీడింగ్ చేయబోతున్నానండి. సో, ఎనర్జీ ఎక్స్‌చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ చేసి బెల్ సింబల్ గనక క్లిక్ చేస్తే నా వీడియోస్ అనేవి మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? సో, అలాగే పర్సనల్ రీడింగ్స్ అనేవి డిస్కౌంటెడ్ రీడింగ్స్ చేస్తున్నానండి. చాలా తక్కువ ప్రైస్‌కి చేస్తున్నాను. మీ క్వెషన్స్ అనేవి ఏవైనా ఉంటే వాట్సాప్‌లో పెడితే గనక నేను పర్సనల్ రీడింగ్ అనేది చేస్తాను. సో, కాల్స్ అనేది చేయొద్దండి. కాల్స్ చేస్తే గనక నేను లిఫ్ట్ చేయను. ఓకే. లెట్ అస్ స్టార్ట్ ది రీడింగ్. సో, ఫస్ట్ నేను షఫుల్ చేసినప్పుడు మీ వ్యక్తిని తలుచుకోండి. వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకొని రీడింగ్ చూడండి. ఖచ్చితంగా రెజొనేట్ అవుతుంది. అలాగే ఇప్పుడు చూద్దాం. అసలు మీ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది? సో, మీకు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ కాబట్టి మీకు అసలా మీ పర్సన్ లైఫ్‌లో ఏం జరుగుతుంది? వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? బాగున్నారా? లేదా? సో, మీకు ఈ చింత కూడా ఉంటుందన్నమాట. ఈ టెన్షన్ కూడా ఉంటుంది. సో, చూద్దాం. అసలా మీ వ్యక్తి లైఫ్‌లో ఏం జరుగుతుంది? ది జడ్జ్‌మెంట్, జస్టిస్, ద ఎంప్రెస్. ఓకే. సో, మీ పర్సనల్ లైఫ్‌లో అయితే ఇప్పుడు చాలా చాలా మంచి రోజులొచ్చాయండి. కొంతమందికేంటంటే ఒకవేళ మీ వ్యక్తికి మీతోనే ఒకవేళ రీయూనియన్ అయిందా? లేదంటే ఒక సెకండ్ ఛాన్స్ అనేది వచ్చిందా? సో, వాళ్ళేంటంటే ప్రస్తుతానికైతే చాలా మంచి ఆహ్, దీనిలో ఉన్నారు. అంటే వాళ్ళ లైఫ్ అనేది చాలా స్టేబుల్‌గా ఉంది. యూనివర్స్ అనేది వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇచ్చిందనమాట. సో, వాళ్ళు ఇంతవరకు ఏదైతే ప్రాబ్లమ్స్‌లో ఉన్నారో, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్‌లో గాని, ఆ రిలేషన్‌షిప్సే మెయిన్‌గా. సో, ఆ ప్రాబ్లమ్స్ అనేది ఆహ్, తీరిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. రీసెంట్‌గా ఏదైనా ఒక రీయూనియన్ అనేది జరిగి ఉండొచ్చు. మేబీ వాళ్ళు ఆల్రెడీ ఒక మ్యారీడ్ పర్సన్ అయుంటే గనక వాళ్ళకి రీకన్సిలియేషన్ అయ్యుండొచ్చు. వాళ్ళ వైఫ్‌తో గాని, హస్బెండ్‌తో గాని. సో, ఇక్కడ బేసిక్‌గా నాకు మెయిన్‌గా కనబడేదేంటంటే రీయూనియన్ అనేది కనబడతా ఉందండి. రీయూనియను, వాళ్ళు కలవడము, ఒక కోర్ట్ కేస్ అనేది తీరిపోవడము, కోర్ట్ మ్యారేజు, తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక గుడ్ న్యూస్ అనేది రావడము, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ కావడము, ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయితే గనక. లేదంటే వాళ్ళ మదర్ హెల్త్ గురించి ఇంతకాలం వాళ్ళు కష్టపడుతుంటే, లేదంటే వాళ్ళ ఆస్తుల కోసం అనేది ఏదైనా కోర్ట్ కేస్ నడుస్తా ఉంటే దానిలో అనేది ఒక సక్సెస్ అనేది వచ్చింది మీ పర్సన్‌కి. సో, దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీ అని కూడా కాదు. ఏమంటారు సాటిస్ఫైడ్‌గా ఉన్నారనమాట. చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంది వాళ్ళ లైఫ్‌లో. ప్రస్తుతానికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి నాకు కనిపించటం లేదు. చాలా హ్యాపీగా అయితే ఉన్నారనమాట. సో, వాళ్ళకి న్యాయం అనేది జరిగింది. అంటే వాళ్ళకి ఒక జస్టిస్ అనేది దొరికిందనమాట. సో, దానివల్ల వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సాటిస్ఫైడ్‌గా, ఫుల్‌ఫిల్డ్‌గా ఉన్నారు. ఇంట్లో కూడా ఒక హార్మనీ అనేది కనబడతా ఉందనమాట. అంటే ఒక ప్రశాంతత అనేది కనబడతా ఉంది. ఒక అబండెన్స్. సో, ఇవన్నీ అయితే నాకు మీ వ్యక్తి లైఫ్‌లో కనిపిస్తా ఉంది. సో, మీ వ్యక్తి లైఫ్‌లో అయితే ప్రస్తుతానికి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది మాత్రము నాకు కనిపించటం లేదు. సరే చూద్దాము. అసలు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ పట్ల వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ లైఫ్ చూసారా టక్కుమని వచ్చింది కార్డ్. సో, మీ పైన వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా? వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు? చూద్దాం. సో, చాలా పాజిటివ్ కార్డ్ అనేది వచ్చింది స్టార్టింగ్‌లోనే. కొంతమందికేంటంటే మీతోనే రీయూనియన్ అయ్యుండొచ్చండి. 6 ఆఫ్ పెంటికల్స్, టెంపరెన్స్, ది స్టార్. సో, నాకిక్కడ ఖచ్చితంగా వాళ్ళకైతే ఒక చాలా మంచి హ్యాపీ ఫీలింగ్‌లో అయితే ఉన్నారండి. మిమ్మల్ని తలుచుకున్నప్పుడంతా చాలా సంతోషంగా ఉన్నారు. మాక్సిమం నా రీడింగ్ చూసే వాళ్ళకి ఇంతవరకు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ ఉందండి. రీసెంట్‌గా మీకేమైనా రీయూనియన్ జరిగుండొచ్చు.
సో ఎంతమందికి ఇలా జరిగింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వ్యక్తి ఏంటంటే చాలా ప్రేమగా ఉన్నారు. అంటే మీ పట్ల చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. మీరు ఒక సోల్‌మేట్‌గా వాళ్ళు భావిస్తున్నారు. సో మీకు వాళ్ళకి జన్మ జన్మల సంబంధం అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అసలా అంటే మీ దగ్గర నుంచి విడిపోవాలి అనుకోవటం లేదు. ఎప్పుడు మీ చెయ్యి పట్టుకునే ఉండాలి లైఫ్ లాంగ్ అనేది వాళ్ళ ఆలోచన. మీతో ఒక బ్యాలెన్స్‌డ్ లైఫ్ అనేది లీడ్ చేయాలి అనేసి అనుకుంటున్నారు. మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయాలి. మీతో టైం ఎక్కువగా స్పెండ్ చేయాలి. తన మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్పాలి అనేదైతే చాలా బాగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. మీతో కలిపి తీర్థయాత్రలు చేయాలి. లేదంటే ఏదైనా ఒక మొక్కుకొని ఉండొచ్చండి మీ పర్సన్. లేదంటే మీరైనా అనుకోని ఉండొచ్చు. మేమిద్దరం కలిస్తే నీ టెంపుల్‌లో అన్నదానం చేస్తామని గాని, లేదంటే నీ టెంపుల్‌లో ఇది చేస్తాం అది ఏదో సంథింగ్ మీరు ఇద్దరిలో ఎవరో ఒకరైతే మొక్కుకున్నారండి. సో దానివల్ల ఏంటంటే మీతో కలిసి ఆ మొక్కు తీర్చుకోవాలి. ఆ టెంపుల్‌కి వెళ్ళాలి. అక్కడ దానం చేయాలి, అన్నదానం చేయాలి. ఇట్లాగా ఏదో ఒక స్పిరిచ్యువల్ యాక్టివిటీ అయితే చేయాలి మీతోటి అనేసి అనుకుంటున్నారు. సో మీ గురించి ప్రస్తుతానికైతే చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మొత్తం ఓవరాల్‌గా ఈ మొత్తం స్ప్రెడ్స్ చూస్తే కానీ నాకు ఓన్లీ బ్యాలెన్స్ అనేదే కనబడతా ఉంది. సో మీరు చాలా ఒక డివైన్ కనెక్షన్‌లో ఉన్నారు. ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్‌లో ఉన్నారు. సో వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు. సో మిమ్మల్ని దూరం నుంచి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమందికి ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా కావచ్చు. ఒకవేళ ఎమోషనల్ డిస్టెన్స్ ఉంటేను కూడా వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీ సోషల్ మీడియా చూడడము, మీ వాట్సాప్ డీపీ చెక్ చేయటము, మళ్ళీ మీ యొక్క ఫేస్‌బుక్ గాని ఎక్కడైనా సరే మీరు ఒక ఫోటో పెట్టినా, లేదంటే మీ స్టోరీస్ పెట్టినా సరే వాళ్ళు చాలా ఇష్టంగా మీ గురించి చూస్తున్నారు. చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి నాకిక్కడ బాగా కనిపిస్తున్నాయి. ఓకే. సో వాళ్ళేంటంటే హోప్‌ఫుల్‌గా ఉన్నారు. ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం చాలా మందికి ఈ వ్యక్తి ఆల్రెడీ మీతో కలిసినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అంటే కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ అయితేను కూడా నో కాంటాక్ట్‌లో ఉంటే కూడా ఈ వ్యక్తి ఆల్రెడీ మీతో ఇంకా కలిసిపోయినట్టుగానే ఊహించుకుంటున్నారు. మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఆహ్, ఆహ్, ఎక్కువగా ఒక యూనివర్స్‌ని చూసి అడగడము, ఏంజెల్స్‌ని అడగటము, దేవుణ్ణి ప్రార్థించడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. సో మనం ఒకసారి దేవుణ్ణి ప్రార్థించడం గానీ, ఆ యూనివర్స్‌తో అలైన్ అయినప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇంకా ఆల్రెడీ నా జీవితంలోకి వచ్చేసింది అన్నట్టుగా మనం భావిస్తాం అనమాట. ఆల్రెడీ ఆ వ్యక్తి నా జీవితంలోకి వచ్చేసారు. మేమిద్దరం హ్యాపీగా ఉన్నాము. లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నాం అనేసి అదే మంచి పాజిటివ్ ఎనర్జీతో మనం ఉంటుంటాం కదా! సో అదే ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఈ వ్యక్తి లైఫ్‌లో నాకు కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ నో కాంటాక్ట్ అని అంటున్నాం గానీ, కానీ మాక్సిమం చాలా మందికి ఎవరైతే నా రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ రీసెంట్‌గా ఒక రీయూనియన్ అయ్యి ఉండొచ్చండి. సో చూద్దాం అసల మీ వ్యక్తి యొక్క ఇంటెన్షన్స్ ఏంటి? నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మీ వ్యక్తి యొక్క ఇంటెన్షన్స్ ఏంటి? నెక్స్ట్ యాక్షన్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఇది ఇన్ డెప్త్ రీడింగ్ ఉంటుందండి. నైట్ ఆఫ్ కప్స్. నైన్ ఆఫ్ సోర్డ్స్ 9 సెప్టెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా మందికి. 1 సెకండ్. బాటమ్ ఆఫ్ ద డెక్ స్ట్రెంగ్త్. ఓకే. సో మీకు చాలా మందికి సెప్టెంబర్ అనేది ఇంపార్టెంట్ ఉండొచ్చు. ఆగస్ట్ కూడా సెప్టెంబర్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. నంబర్ 9 ప్లస్ సెప్టెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్‌గా నాకు ఇక్కడ కనిపిస్తా ఉంది. సో మీ వ్యక్తి ఇంటెన్షన్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే గనక ఖచ్చితంగా ఇది ఒక స్ట్రాంగ్ సోల్‌మేట్ కనెక్షన్ అనేది తెలుసుకున్నారు. తెలుసుకొని అదే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. ఇద్దరు కూడా ఒక సామరస్యంగా ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాము. అంటే ఒకరు కోపంగా ఉంటేను కూడా ఇంకొకరు సర్ది చెప్పే ఒక మనస్తత్వం, అడ్జస్టింగ్ మెంటాలిటీ అనేది పెట్టుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే మీరు చాలా పవర్‌ఫుల్. నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. సో మిమ్మల్ని హ్యాండిల్ చేయడం అనేది వాళ్ళకి చాలా చాలా కష్టము. అండ్ వాళ్ళు భయపడుతున్నారు గూడా. అసలు మీతో లైఫ్ ఎలా ఉంటుంది? అంటే మీరేంటంటే కొంచెం డామినేటింగ్ అయ్యుండొచ్చు. లేదంటే మీరు మంచి పవర్‌ఫుల్‌గా ఒక క్లారిటీతో ఉండిండొచ్చు. కాన్ఫిడెన్స్ ఉండిండొచ్చు. సో వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. వాళ్ళు మీ ముందర కొంచెం తక్కువగా ఫీల్ అవుతున్నారనమాట.
కానీ మీ దగ్గరికి రావాలి, ప్రపోజ్ చేయాలి అనేదైతే వాళ్ళ ఆలోచన. నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి మీ దగ్గరికి రావాలి. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటే గనక ఖచ్చితంగా ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి. మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేయాలి. సో, మిమ్మల్ని ఒప్పించాలి అనేసి వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. కానీ అది తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది వాళ్ళకి. ఒక రకంగా యాంగ్జైటీ, డిప్రెషను, అయ్యో! నేను వస్తే గనక తను ఒప్పుకుంటుందో లేదో, ఒప్పుకుంటాడో లేదో అన్నట్టుగా చాలా చాలా టెన్షను, రాత్రి నిద్ర పట్టకపోవటము, మీ ఇద్దరి మధ్య ఏదైనా ఒక ప్రాబ్లమ్ జరిగి ఉంటే గనక దాన్ని పదే పదే తలుచుకొని ఏడవటము, బాధపడడము, రిగ్రెట్‌గా ఫీల్ అవ్వటము. అరే! నేనెందుకు అలాగ బిహేవ్ చేశాను అని ఒక రకంగా సిగ్గు అన్నమాట. సిగ్గుపడటము, తలదించుకొని ఏడవటము, రాత్రి వేళ బాగా ఎక్కువగా డీప్ థింకింగ్ చేయటము. సో, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయన్నమాట. సో, ఆల్రెడీ మీతో వాళ్ళు సహజీవనం చేస్తున్నట్టుగానే వాళ్ళు భావిస్తున్నారు. సో, దానిలోనే మళ్ళీ టక్కుమని ఒక ఐడియా వస్తుంది. అరే! నేను నా వ్యక్తికి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? నేను మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా? సో, ఇలాగా రకరకాల ప్రాబ్లమ్స్, డౌట్స్ అనేవి ఉన్నాయి. సో, వాళ్ళ ఉద్దేశ్యం అయితే మీ దగ్గరికి రావాలి అనేదే నెక్స్ట్ యాక్షన్ కూడా అదే. ఎందుకంటే వాళ్ళకి మీరు ఒక విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. మీరు తప్పనించి వాళ్ళ లైఫ్‌లో అన్నీ ఉన్నాయన్నమాట. సో, దానివల్ల ఏంటంటే మీతో ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. మీతో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ, మ్యారేజ్, పిల్లలు ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. సో, మిమ్మల్ని దూరం నుంచి అయితే చూస్తున్నారు. ఖచ్చితంగా మీ గురించి అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. ఆరా తీస్తున్నారు. సో, దానిలో ఎటువంటి మార్పు అయితే లేదనమాట. సో, దానివల్ల ఏంటంటే మీతో ఇంకా ఖచ్చితంగా నాకు తెలిసి ఆగస్టు, సెప్టెంబర్‌లో మీకు ఈ వ్యక్తి నుంచి కమ్యూనికేషన్ అనేది వస్తుందండి. సో, ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి రావటం గానీ, ఏదైనా మెసేజ్ చేయటం గానీ నాకు తెలిసి మాక్సిమం వాళ్ళు పర్సనల్‌గా మిమ్మల్నొచ్చి కలుస్తారు. కలిసి తన ప్రేమననేది వ్యక్తం చేస్తారు. కొంతమందికి క్షమాపణ చెప్పొచ్చు. సో, వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేశారో, లేదంటే మిమ్మల్ని చీటింగ్ చేశారో, లేదంటే ఆహ్, మీకు అంటే ఏదైనా కొంచెం నష్టం కలిగించారో దానికంతటికి కూడా కొంచెం సారీ చెప్పి, అపాలజీ చెప్పి మీతో కలవడానికనేది ప్రయత్నిస్తారు. అది ఖచ్చితంగా ఈ ఆహ్, సెప్టెంబర్ మంత్ అనేది నాకు వెరీ, వెరీ స్ట్రాంగ్‌గా కనిపిస్తా ఉంది. చూద్దాము. కొంతమంది పార్ట్నర్‌కేంటంటే ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు. వాళ్ళ బర్త్‌డే మంత్‌లో ఉండొచ్చు. సో, మీరు కలిసిన రోజు అవ్వచ్చు. లేదా మీ బర్త్‌డే అవ్వచ్చు. సో, ఆగస్ట్ కూడా ఇంపార్టెంటే మీకు. సో, చూద్దాము. చూసారా ఎలా పడిపోతున్నాయి కార్డ్స్? మీరు టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడొద్దండి. ఓకే. చూసారా? అన్ని కార్డ్స్ షఫుల్ చేస్తున్నాను. ఇక్కడ రికవరీ అనొచ్చింది. మనకి ఏదైతే మనం అనుకుంటున్నామో అదే వస్తా ఉంది చూడండి. ఇక్కడ మనకి రీయూనియన్ వచ్చింది. ఇక్కడ రికవరీ వచ్చింది. ఖచ్చితంగా మీ కనెక్షన్ ఏదైతే ఉందో ఎంత నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్‌లో ఉండనివ్వండి. ఎంత మీరు విడిపోయి ఉండనివ్వండి. మళ్ళీ రికవరీ అనేది జరుగుతుంది. మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు. మీ కనెక్షన్ అనేది రికవర్ అవుతుంది. మళ్ళీ మీరిద్దరూ కలవటము, మళ్ళీ తిరిగి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం అనేది జరుగుతుంది. దానిలో ఎటువంటి డౌట్ అనేది లేదనమాట. సో, లాస్ట్‌గా మనం మీ వ్యక్తి యొక్క మెసేజెస్ చూద్దాం. మీకేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు? మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు? ఎంగేజ్‌మెంట్ రింగ్, పిక్చర్, క్యూపిడ్స్ యారో, అడిక్షన్. ఓకే. సో, ఇక్కడ చాలా చాలా ఆహ్, పాజిటివ్‌గా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే వాళ్ళు ఒక ఎంగేజ్‌మెంట్ రింగ్ అనేది మీకివ్వాలనుకుంటున్నారు. ఒక హైయర్ కమిట్మెంట్ అనేది కావాలనుకుంటున్నారు. సో, మీతో ఒక పార్ట్నర్‌షిప్, యూనియన్ కావాలి అని కోరుకుంటున్నారు. ఒక కంప్లీషన్ అనేది కావాలి వాళ్ళ లైఫ్‌లో. సో, 9 ఆఫ్ కప్స్ వచ్చింది అంటే నెక్స్ట్ ఏంటి 10 ఆఫ్ కప్స్. 10 ఆఫ్ కప్స్ అంటే కంప్లీషన్ అన్నమాట. ఫుల్‌ఫిల్‌మెంట్. సో, మీరు ఫైనల్‌గా అల్టిమేట్‌గా మీరు ఆ రిలేషన్‌షిప్‌లోకి రావటము, మీరిద్దరూ కలిసి లైఫ్ అనేది ఎంజాయ్ చేయడము, హ్యాపీగా లైఫ్ లాంగ్ కలిసి ఉండడం కదా! సో, అదే ఇక్కడ కనిపిస్తా ఉంది. సో, వాళ్ళు ఖచ్చితంగా ఒక ఎంగేజ్‌మెంట్ అనేది చేసుకునే అవకాశం ఉంది. మీకు ఒక ప్రపోజల్ అనేది ఖచ్చితంగా ఈ వ్యక్తి నుంచి వస్తుంది. సో, మీరిద్దరూ హ్యాపీగా ఉండటానికి ఏమేమి యాక్షన్ తీసుకోవాలో అది అంతా కూడా వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. లుకింగ్ అట్ పిక్చర్స్ మీ పిక్చర్స్ చూస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు.
నోస్టాల్జియా. సో మిమ్మల్ని తలుచుకొని మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగాయి అవన్నీ తలుచుకొని చాలా ఆనందపడుతున్నారు. ఒక న్యూ మెమరీస్ అనేవి మీతో క్రియేట్ చేసుకోవాలి. మీతో కలిసి ఇంకా అన్ని ప్రదేశాలు ట్రావెల్ చేసి మీతో ఒక మంచి మెమరీస్ అనేది క్రియేట్ చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు. క్యూపిడ్స్ యారో అనమాట. సో మీతో ఒక ఫన్ మీతో ఫన్‌గా ఎంజాయ్ చేయాలి. అలాగే ఒక నమ్మకంతో ఈ కనెక్షన్‌తో ముందుకు వెళ్ళాలి. సో హావ్ ఫెయిత్ అంటే మన దేవుడి పైన నమ్మకం ఉంచాలి. లేదంటే మీకు మీ పర్సన్ పైన నమ్మకం లేకపోతే వాళ్ళు చెప్తున్నారు, "నమ్మకం ఉంచు. నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను. సో లవ్ ఈజ్ కమింగ్" చెప్తున్నారు. "లవ్ ఈజ్ కమింగ్. నేనొస్తున్నాను నీకు. నీకు ప్రేమని అందివ్వటానికి నేనొస్తున్నాను" అనేసి చెప్తున్నారు. సర్ప్రైజ్ ఇన్విటేషన్. మీకేదైనా సర్ప్రైజ్ ఇన్విటేషన్ రావచ్చు. ఇది మన లాస్ట్ రీడింగ్‌లో కూడా వచ్చింది ఒకసారి. సో సర్ప్రైజ్ ఇన్విటేషన్ ఏంటంటే సడెన్‌గా మిమ్మల్ని ఏదైనా ఇన్వైట్ చేయొచ్చు పార్టీకి గాని, ఫంక్షన్‌కి గాని. సో అందులో మళ్ళీ మీరిద్దరూ కలవటము, మాట్లాడుకోవటము, మళ్ళీ ఒక రీయూనియన్ జరగటము. ఆహ్, సో స్ట్రక్ బై లవ్. సో మీరిద్దరు ఏంటంటే ఇంకా అప్పటి నుంచి ఇంకా బాగా దగ్గరైపోయి ఇంకా మీరు దూరం అవ్వకుండగా ఇద్దరు హ్యాపీగా ఉండటానికనేది ట్రై చేస్తారు. కాకపోతే ఇక్కడేంటంటే ఒక ఎడిక్షన్ అనేది ఉంది. సో వాళ్ళకేంటంటే మీరే ఒక ఎడిక్షన్ అవ్వచ్చు. లేదంటే వాళ్ళకి ఒక ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉండొచ్చు. కోడిపెండెన్సీ అనేది ఉండొచ్చు. సో అది లేకపోతే నేను ఉండలేను, బతకలేను. అది కొంతమందికి కాఫీ అవ్వచ్చు, లేదంటే డ్రింక్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు. ఏదైనా ఒక ఎడిక్షన్ అనేది ఉంది. సో కొంతమందికి మీ కనెక్షన్‌లో ప్రాబ్లమ్ రావడానికి కారణం కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే మీరిద్దరూ ఒక సెపరేషన్‌లో వచ్చేసారనమాట. సో ఆ ఎడిక్షన్ పైన కంట్రోల్ తెచ్చుకోవడానికనేది వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఎమోషనల్ బ్లాకేజ్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఉందో సో దాన్ని తొలగించుకొని మీ దగ్గరికి రావాలి అనేదైతే వాళ్ళు మీతో చెప్పాలి అనుకుంటున్నారు. ఓకే. సో ఇదండి ఇవాల్టి రీడింగ్. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే డిస్కౌంటెడ్ పర్సనల్ రీడింగ్స్ కోసం అక్కడ నా ముందు ఉన్న నంబర్‌కి మీ ముందున్న నంబర్‌కి మీరు మెసేజ్ పెట్టండి. కాల్స్ అనేవి చేయొద్దండి. థాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.